హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం తాతయ్య కథల్లోంచి అదృష్టం, చెవిటి మేళం అనే 2 కథల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 2 కథలను రచించిన వారు సి శేషాద్రి గారు. ఈ 2 కథలకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. ఇక కథలోనికి వద్దామా. రాత్రి భోజనాలు కాగానే తాతయ్య చల్లగాలికి ఆరు బయట పడక కుర్చీ వేసుకుని పౌర్ణమి చంద్రుడిని చూస్తూ కూర్చున్నాడు. పిల్లలు చాపలు వేసుకుని ఆయన చుట్టూ కూర్చున్నారు. ఉన్నట్లుండి తాతయ్య ఏదో శ్లోకం చదువుకున్నాడు. అంటే ఆ శ్లోకం అర్థమేమిటి తాతయ్య అని పిల్లలు ఒక్కసారిగా అడిగారు. తాతయ్య రొంటి నుంచి తాపీగా పొడుంకాయ తీసి ఒక్క చిటికెడు పొడుం చేతిలో వేసుకొని దాన్ని పట్టుపట్టి పీల్చి, ఆ శ్లోకానికి అర్థమేమిటి అని అడుగుతున్నారా? చెబుతా వినండి. ఎక్కడైనా అదృష్టం ఫలిస్తుంది సుమా. కేవలం విద్య ఉన్నంత మాత్రాన, పౌరుషం ఉన్నంత మాత్రాన చాలదు. గుమ్మడికాయలో ఉన్న ముత్యాలు తురకవాడికి కదా కనిపించాయి అని అన్నాడు. గుమ్మడికాయలో ముత్యాలేమిటి తాతయ్య? తురకవాడెవరు తాతయ్య? ఆ కథ ఏమిటో చెప్పు తాతయ్య అంటూ పిల్లలు తలా ఒక ప్రశ్న వేశారు. కథ చెప్పమని అడుగుతున్నారు, అయితే వినండి అన్నాడు తాతయ్య. అనగనగా వాగ్రపురం అని ఒక ఊరు. దాన్ని విష్ణుగుప్తుడనే రాజు పాలించేవాడు. ఈయన చాలా చిత్రమైన మనిషి. పెద్దలు చెప్పే మాటలు నిజమో కావో అని మధ్య మధ్య పరీక్షలు పెట్టేవాడు. ఒక రాత్రి ఆ రాజు నిద్రపట్టక ఏదో ఆలోచిస్తూ ఉండగా ఒక శ్లోకం జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, దాని అర్థం ఏమిటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులయ్యేది, దేవతలయ్యేది నొసట రాసిన దాన్ని తప్పించటం ఎవరి సాధ్యం కాదు అని. అంటే దేవుళ్ళకు కూడా నొదట రాసింది సాధ్యం కాదు అని ఆ శ్లోకం అర్థం అన్నమాట. ఇది నిజమా కాదా తేల్చుకోవాలని ఆ రాజు ఏం చేశాడంటే, ఓ గుమ్మడికాయను సంపాదించి దాని లోపల గుజ్జును ఉపాయంగా తీసేసి దాని నిండా ముత్యాలు నింపాడు. మర్నాడు తెల్లవారుతూనే ఆయన వద్దకు ఒక బ్రాహ్మణుడు రాగా ఆయనకు రాజు ఆ గుమ్మడికాయను దానం చేశాడు. అదే సమయానికి ఒక తురకవాడు రాజుగారి దర్శనం చేసుకోవచ్చాడు. రాజుగారు ఆ తురకవాడి చేతిలో ఒక పావలా పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు తురకవాడు ఒకే దారి నడవసాగారు. అప్పుడు బ్రాహ్మణుడు ఏమనుకున్నాడంటే, ఈ గుమ్మడికాయ నాకెందుకు, వట్టి మూత చేటు, ఈ ఇంటిలో బోలెడని గుమ్మడికాయలు ఉన్నాయి కదా అని ఇలా అనుకుని తురకవాడితో, సాయిబు కావలిస్తే నీ దగ్గర ఉన్న పావలా ఇచ్చి గుమ్మడికాయను నువ్వు పుచ్చుకో అన్నాడు. తురకవాడు సరేనని తన పావలా బ్రాహ్మడికిచ్చి ఆ గుమ్మడికాయ పుచ్చుకున్నాడు. అతడు ఇంటికి పోయి గుమ్మడికాయను తిరిగి చూస్తే ఇంకేముంది, దాని నిండా ముత్యాలు. తురకవాడు రాజుగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. నీ అదృష్టం బాగుంది, ఆ ముత్యాలు నువ్వే ఉంచుకో అన్నాడు రాజు. చూసారా, అదృష్టం కలిసి రావాలి, అప్పుడు అన్నీ మనకు మేలే జరుగుతాయి అన్నాడు తాతయ్య. నిజమే తాతయ్య, చాలా బాగుంది ఈ కథ అంటూ పిల్లలు చప్పట్లు చచ్చారు. ఇక 2వ కథ చెవిటి మేళం. మళ్ళీ ఇంకొక రోజు రాత్రి భోజనాల అనంతరం తాతయ్య ఆరు బయట వెన్నెల్లో పడ కుర్చీలో కూర్చున్నాడు. తాతయ్య చిటికెడు పొడుం తీసి చెయ్యి దులుపుకుంటూ ఒక శ్లోకం చదువుకున్నాడు. తాతయ్య చుట్టూ కూర్చున్న పిల్లలు ఆ శ్లోకానికి అర్థమేమిటి తాతయ్య అని అడిగారు. శ్లోకానికి అర్థమా? వినండి చెప్తాను. దాని అర్థం ఏమిటంటే, ఇతరులు చెప్పేది సరిగా వినకుండా బదులు పలకరాదు అని. ఒకానొక చెవిటివాడు అసందర్భంగా మాట్లాడినందువల్లే కదా వాడిని తన్ని తగిలేశారు అన్నాడు తాతయ్య. ఆ చెవిటివాడెవరు తాతయ్య? వాడేమన్నాడు తాతయ్య? వాణ్ణి ఎందుకు తన్ని తగిలేశారు తాతయ్య అంటూ పిల్లలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకర్రా అన్ని ప్రశ్నలు? ఆ కథ చెబుతా వినండి అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు. వెనుకటికి కాంచీపురంలో దేశవర్మ, హరిశర్మ అని 2 స్నేహితులు ఉండేవారు. చిన్నతనంలో ఇద్దరు కలిసి తిరిగారు. పెద్దవారైనాక కూడా వాళ్ల మధ్య స్నేహం ఉండిపోయింది. ఇలా ఉండగా దేవశర్మ ఉన్నాడే, వాడికి కొంచెం చెవుడు ఆరంభమైంది. అది అందరికీ తెలిసిపోతుందేమని వాడు భయపడుతూ ఉండేవాడు. ఒకసారి హరిశర్మకు జబ్బు చేసింది. ఎన్ని వైద్యాలు చేసినా అది తిరుగుముఖం కాలేదు. తన వ్యాధి వల్లించదని హరిశర్మ నిరాశ కూడా చేసుకున్నాడు. తన మిత్రుడైన హరిశర్మకు జబ్బుగా ఉందని దేవశర్మకు తెలిసి వచ్చింది. అతన్ని చూసి పరామర్శించి వద్దామని బయలుదేరాడు. తనకు మరి చూడు కదా, అలా చాలాసేపు మాట్లాడుతూ కూర్చొని ప్రయోజనం లేదు. అవతల వాళ్ళు చెప్పేవి తనకు ఎలాగూ వినబడవు. తనకు చెవుడని అందరికీ తెలిసిపోతుంది. అంచేత ముచ్చటగా 3 ప్రశ్నలు వేసి స్నేహితుడిని పరామర్శించి వచ్చేద్దాం అనుకున్నాడు. తనను చూడ్డానికి దేవశర్మ వచ్చాడని కానీ హరిశర్మ సంతోషంతో కూర్చోమని చేయి చూపాడు. జబ్బు ఎలా ఉంది అని అడిగాడు దేవశర్మ. ఇది నయమయ్యట్టు లేదురా అన్నాడు హరిశర్మ.
ఆ మాట దేవశర్మకు వినపడదు కదా. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. ఔషధం ఏమిటి అని మళ్ళీ అడిగాడు. మృత్యువే ఇక నా ఔషధం అన్నాడు హరిశర్మ. అదే మంచిది. ఇంతకు వైద్యుడెవరు అని దేవశర్మ మళ్ళీ హరిశర్మను ప్రశ్నించాడు. ఎవడా? యమధర్మరాజు అన్నాడు హరిశర్మ మళ్ళీ మండిపోతూ చాలా కోపంగా. అతన్ని నమ్ముకో, చాలా గట్టివాడు అన్నాడు దేవశర్మ. ఇదంతా వింటున్న హరిశర్మ బంధువులు దేవశర్మ ధోరణికి మండిపడి అతన్ని పట్టుకుని చావుగట్టి వీధిలోని గెంటేశారు. చూశారా? అవతలి వాడి మాటలు వినకుండా జవాబు ఇవ్వటం ఎంత తప్పో అన్నాడు తాతయ్య. నిజమే తాతయ్య అని పిల్లలు ఆనందంగా చప్పట్లు జరిచారు. ధన్యవాదములు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు.